జూలై 1వ తారీఖున మా తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘంలో సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన సెక్రటరీ గారు వెత్తిలి బాబీ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు పోలిరాజు ఆదినారాయణ గారికి, అలాగే మన ఆలవ రామకృష్ణ గారికి, జేమ్స్ గారికి, అలాగే పోలీస్ అధికారి బాలుకి అందరికి కూడా ఈ మీటింగ్ వచ్చి ప్రతిరోజు ప్రతి సర్వసభ్య సమావేశానికి ప్రతి నెల 1వ తారీఖున వస్తున్న కార్మికులు, అలాగే పెద్ద మిస్త్రులందరికీ కూడా మాకు ధన్యవాదాలు. అలాగే ప్రతి పుస్తకం కూడా అందరూ మరి మనకున్న 5,000 మంది వచ్చి ఈ మీటింగ్కి హాజరవుతారని, భవిష్యత్తులో రానున్న రోజుల్లో అందరూ కూడా వచ్చి మనకి సభ్యత్వ కార్డులు లేని వాళ్ళు కొత్త కార్డులు పెట్టుకుంటారని, అలాగే పాత వాళ్ళందరూ కూడా కార్డులు ఉన్న వాళ్ళందరూ రెన్యూవల్ చేయించుకుంటారని, మనకు కూడా కార్మిక సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిపోతుంది. కానీ మనకి మా కార్మిక సంఘానికి బోర్డుకి మన ఉలబాబుజీ గారిని చైర్మన్గా ఎన్నుకున్నందుకు మనందరికీ ఒక శుభపరిణామం అనుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళా మనకి వెల్ఫేర్ బోర్డు నుంచి రావాల్సిన ఫలాలన్నీ కూడా మనకి చనిపోయిన వాళ్ళకి డబ్బులు కానీ, అలాగే ప్రసూతి కార్యక్రమం కానీ, లేదా పెళ్లిళ్ళకి కానీ వచ్చే డబ్బులన్నీ కూడా మళ్ళా మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సమక్షంలో మళ్ళా జరిగి మనకి మేలు జరుగుతుందని ఆశిద్దాం. అలాగే మనకు కూడా ఏంటంటే, మనం కూడా రానున్న రోజుల్లో మన కార్మికులందరూ కూడా 60 సంవత్సరాలు దాటితే పని చేయలేకపోతున్నారు. వాళ్ళకు కూడా మా కార్మిక బోర్డు నుంచి ఒక 5,000 పింఛన్ ఇస్తే చాలా బాగుంటుందని అందరూ కూడా మనం 15 చోట్ల ధర్నా చేస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మరిన్ని ధర్నాలు చేసి మన కార్మిక సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.